ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. అక్టోబర్ 25 తేదీ 2025 శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన విధముగా ఈ రోజు దేవుని వాగ్దానం. యెవెలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం. జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, జనులారా మనల్ని కాపాడుతూ రక్షిస్తున్న దేవుని యందు ఉల్లసించి ఉత్సహించి సంతోషగానములతో స్తోత్రించుదుముగాక. ఆయనే మహత్యము గల దేవుడు. ఆయన వంటి ప్రభావితమైన అద్భుతకరుడైన దేవుడు మరొకరు లేరు. యేసయ్య నీతి సూర్యుడు, నిర్మల హృదయము గలవాడు, ఎంత పాపినైనను రక్షించే రక్షకుడు. తన చల్లని చూపుతో తొలకరి వర్షం మనపై కురిపించి త్రియేక దేవుడు దీర్ఘాయుషు ఐశ్వర్య ధన ఘనతలతో నింపి సమృద్ధి అభివృద్ధి కలుగజేసి దీవెనలు కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నత కృపోన్నత సర్వాధికారి, మాజీ నీ సన్నిధిలో స్తుతులను ఆరాధన పొందుతున్న ఆరాధనయుడ స్తోత్రములు. నేటి వాక్య వాగ్దానం ద్వారా ఒకరినొకరు ప్రేమ అనురాగము కలిగి ఉండమని, తద్వారా ఒకరికొకరు కనపరుచుకోమని నీవిచ్చిన నీ వాక్యం నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు మాకిచ్చిన ఘనత, నీ నామమున రక్షణ పొందడమే అదే ఘనమైన స్థితి. అట్టి ఘనమైన స్థితిని పొందిన మేము ఒకరికొకరం కనపరుచుకుని మీ బిడలముగా సాక్షులుగా నిలవబెట్టుకునే శక్తిని మాకు దయచేయము. ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు, వివాహ దినోత్సవాలు, శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతలుగా ఆశీర్వాదాలు కుమ్మరించి దీర్ఘాయుష్తో నింపుము. ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాదరణలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము. దుఃఖములోను, విచారంలోను, ఆపదలోను, అప్పుల్లోనూ ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభు నీవే శాంతి చేకూర్చి ధైర్యమిచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపుము. ఏది మరిచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి, అవన్నీ నీవే వర్ధిల్లింపచేయము. ఈ రోజున నీవు ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఇట్టి రీతిగా నిరంతరము నీ సన్నిధిలో ఆనందగానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ స్వరూపమును ధరించుకుని ఆయన ఇచ్చిన ఘనతలతో వర్ధిల్ల చేసి గొప్ప సాక్షులుగా నిలుపునుగాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ఇటు రీతిగా దేవుని సువార్త పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాము.